ఏది ఇంతవరకు ఏమీ లేదు ఇంకా. మరి తర్వాత ఏమన్నా రన్నింగ్ చేస్తాడేమో, ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఏమీ లేదు, అంతా మామూలుగానే ఉంది. మరి మహిళలకి ఎక్కువ పథకాలు పెట్టిండు, దాంట్లో ఏమైనా వచ్చినాయా ఒకటైనా? ఏమి రాలా, ఇంకా నేను డోక్రాలో ఉన్నానుగా, ఇంకేమి రాలా మరి పథకాలు అయితే. ఏమైతే పథకాలు రాలేదు? రాలా. సూపర్ 6 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఆడవాళ్ళకి 1500 అవి ఏమి ఇంకా అమలు పరచలే మరి, ఇంకేం లేదు. ఒక గ్యాస్ బండ డబ్బులే ఓన్లీ పడుతున్నాయి, అవి మాత్రం. ఈ 18 సంవత్సరాలు అవి మరి ఇవి అయితే మరి మాకేమి ఇంకా ఇంకా పడలా. మరి జగన్ గారు కూడా మీకు 5 సంవత్సరాలు చేసింది కదా, అప్పుడు పడ్డాయా? అప్పుడు రుణమాఫీ పడింది మాకు, డోక్రా రుణమాఫీ పడింది అప్పుడు. అప్పుడు డోక్రా రుణమాఫీ తీసుకున్నాం, అప్పుడు బాగానే పడింది. మామూలుగా నుంచి ఎత్తన్న పథకాలు, అమ్మఒడి అవన్నీ పడ్డాయి, అన్ని పడ్డాయి, అవి పడ్డాయి. అయితే బాబు గారు కూడా పడతాయి అని అనుకుంటున్నాం మేమైతే. అది మరి నమ్మకం ఉందా అనే అనుకుంటున్నా, నేను కూడా నమ్ముతున్నా మరి చేస్తాడని. మరి మరి సరుకులు కూడా రేట్లు తగ్గిస్తా అన్నారు, లేదు ఇంకా సరుకుల రేటు కూడా ఇంకా లేదు, ఇంకా తగ్గుతీ ఏమో కానీ ఇప్పుడు వరకు అయితే ఏమి లేదు, అంతా మామూలుగా. కరెంటు బిల్లు మామూలుగా నెల నెల వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఏది అదేమి లేదు, వచ్చేస్తుంది, నెల నెలకు వస్తుంది మాకు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే, నిజం చెప్పాలి అంటే మా పోటీ పేదోళ్ళకే ఎక్కువ పడుతుంది. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పుకోవాలి. అయితే పింఛన్ ఇప్పుడు వరకు 4000 ఇస్తా అన్నాడు, అది ఇచ్చాడు.